కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు సిపిఐ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం 15 వరకు జరుగుతుంది. ప్రధానంగా ఇంటింటికి సిపిఐ పోవడం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, పాలక ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, అట్లే ప్రజలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యలు ప్రధానంగా ఈ సందర్భంగా గుర్తించడం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవడం, భవిష్యత్తులో ఉద్యమము చేయడం అనేటువంటిది సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కడప నగరంలో నంద్యాల నాగిరెడ్డి కాలనీలో గడప గడపకు సిపిఐ తిరుగుతూ ఉంది. ఇందులో ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువ ఏదైతే ఉందో, పైనుంచి చోటపల్లె నుంచి వచ్చేటువంటి వరద నీళ్ళు పోయేటువంటి మార్గము ఈరోజు డ్రైనేజీ కాలువగా మారిపోయింది. పోనీ డ్రైనేజీ కాలువగా మారిన తర్వాత అయినా దాన్ని క్లీన్ చేసి నీళ్లు పోయేదానికి కావలసినటువంటి కార్యాచరణ ఏమైనా చేస్తున్నారంటే అది కూడా లేదు. ఈరోజు మొత్తము ఆ కాలువ మొత్తం నిండిపోయి చెత్త చెదారంతో నీళ్లు పోయేటువంటి మార్గమే లేకుండా నిలబడిపోయినటువంటి పరిస్థితి. పైగా ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో నిలబడిపోయేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. కాలువలు తీసేటువంటి పరిస్థితి లేదు. ఈ పక్కనే ఉన్నటువంటి మామూలుగా ఇది పబ్లిక్ ట్యాపు ఇప్పుడేమో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ డ్రైనేజ్ కాలువలో కలుస్తున్నాయి. నీళ్లు ఆగిపోయినాక ఒకవేళ ఎవరైనా మోటార్లు వేసినారంటే ఈ డ్రైనేజ్ నీళ్లు తిరిగి ఇళ్లలోకి వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంటే నగరపాలక సంస్థ పాలక వర్గం కావచ్చు, అధికారులు కావచ్చు, ఇన్నిళ్ళు తిరిగి డబ్బులు వసూలు చేయడము, పన్నులు వసూలు చేయడం మీద ఉన్నంత శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం చేయడంలో కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, అలసత్వం కొనసాగుతూ ఉంది. ఇవాళ ఎక్కడైనా లేఅవుట్లు వేసి సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చడం కోసం కొత్త లేఅవుట్లలో రోడ్లు వేసుకుంటూ ఉన్నారు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మురికివాడలలో నివాసం ఉంటున్నటువంటి సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాల విషయంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఇవాళ రాజ్యం వెళ్తూ ఉంది. ఇప్పటికైనా పాలకవర్గం, అధికార యంత్రాంగము ఈ సమస్యలపైన దృష్టి సారించి సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని, అధికార యంత్రాంగాన్ని ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.